డైలీ టేస్ట్ ది డైలీ. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మసూదన్. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మాజీ ప్రభుత్వ సలహాదారులు, మీకు అత్యంత సన్నిహితులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కామెంట్స్, అదేంటి అంటే 200 సీట్స్ ప్లస్సే కొడతామని చెప్పేసి అంటున్నారు. ఏంటి అందులో ఎంతవరకు వాస్తవం ఉంటుందంటారు? ఇప్పుడు మైక్ దొరికినప్పుడు అబద్ధాన్ని ఆలవగ్గా ఎలా చెప్పాలి, ముఖ్యంగా అబద్ధం అని తెలిసిపోద్దని అందరికీ నవ్వులాటకు గురవుతుందని తెలిసినా కూడా ఆ రోజు ఇలాగే సంబరాలకు సిద్ధంగా అండి, లేకపోతే ఏదేదో చెప్పండి అని చెప్పి అన్ని గందరగోళం చేశారు, నవ్వులు పాలయ్యారు. ఇప్పటికైనా మనలో స్టఫ్ ఉన్నదాన్ని బట్టి మాట్లాడాలి. కానీ యజమాని దగ్గర మెప్పు కోసం తను మాట్లాడే మాటలు యజమానికి కిక్ ఇవ్వాలనుకుంటాడో లేకపోతే పర్వాలేదు అనుకుంటాడో తెలియదు. కానీ ఒకవైపున 225 సీట్లకు పెరిగే అవకాశం లేదని పైన కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు తెలిసినప్పటికీ, ఆయన జర్నలిజంలో ఉన్నప్పటికీ, ఒకవేళ 225 సీట్లు కానీ ప్రకటిస్తే వాటిలో 200 సీట్ల పైకి గెలిచేస్తారట. ఎవరు చెప్పడు? వైఎస్ఆర్సీపీ అట. సో వైఎస్ఆర్సీపీ 200 సీట్లకు పైగా గెలుస్తుందట. మరో 30 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుందంట. 30 years మళ్ళీ ఇలా చెప్పి 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 పాపం అన్యాయం చేశారు. ఎవరిని జగన్ గారిని అన్యాయం చేశారు. మోసం చేసి నిల్వన ముంచేసి మునగ చెట్టుకి సింగిల్ సింహం అని చెప్పి ఆ నుంచి ఇరగబడి నడు విరిగి మూలతో ఉండే పరిస్థితికి తెచ్చారు. కానీ మారలా. అంటే మళ్ళీ 30 ఏళ్ల కోసం, అంటే వీళ్ళు ప్రతిసారి ఎలక్షన్ పోటీ చేసేటప్పుడు 5 ఏళ్లకు ఒకసారి అవకాశం ఇవ్వమని, ఆ పరిపాలన నచ్చితే మరియు మళ్ళా మీ ఆశీర్వాదం కోసం వస్తామని, నచ్చితే ఆశీర్వదించండి అని అడగరు. కలెక్టివ్ లీడర్షిప్ ఉండదు. జగనన్న నువ్వే మా జీవితం, నువ్వే మా నమ్మకం, నువ్వే మా సొంతం, నీ పార్టీ కూడా నా సొంతం అనే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏదైతే సజ్జల గారు నడుపుకుంటున్నారో ఆయన్ని మెప్పించే కార్యక్రమం తప్ప పూర్తిగా అవహేళనకు గురి చేసే మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో అది పరకామణి విషయంలో అవహేళన చేసే స్క్రిప్ట్ ఇచ్చారు. అది మరీ దారుణం కదా. కాదు, దొంగతనం అందుకనే చిన్న దొంగతనం అని చెప్పి దాన్ని అవహేళన చేయించారు. ఆవు తిన గడ్డిలో పెస్టిసైడ్స్ అని చెప్పి అవహేళనకు గురి చేయించారు. అంటే మళ్ళా 30 ఏళ్ళ అధికారంలో ఉంటాడని భ్రమింపజేస్తూ మళ్ళా అవహేళనకి మళ్ళా 200 పై సీట్లు, అంటే 175 to 175 అయిపోయింది. ఈసారి 200+ చెప్పకపోతే బాగుండదు అనుకుంది. అంటే అది కూడా బర్త్డే రోజు కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఒకవైపు 1 కోటి సంతకాలని సగం పొరుగు తీశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ 1 కోటి సంతకాలను వెరిఫై చేయమని ఒక కమిటీ కానీ వేసి విచారణకు కానీ ఆదేశిస్తే ఆ ఫోర్జరీ సంతకాలన్నిటికీ బాధ్యతగా మళ్ళా సజ్జల గారిని గౌరవించాల్సిన అవసరం ఇప్పటికే చాలా ఉన్నాయి. కాదు, ఆయన్ని గౌరవించడానికి ఇది కూడా మంచి అవకాశం. ఎందుకంటే 1 కోటి సంతకాల నినాదం ఇచ్చాడు కదా అని కోడిని పైన వేలాడగట్టి, 1.4 లక్షల మంది కోడిని పైన వేలాడగట్టి భోజనం పెట్టి, కోడితో భోజనం అని చెప్పినట్టు 1 కోటిని పైన వేలాడగట్టి ఎన్నో కొన్ని సంతకాలు చేసి ఆ చేత్తో ఈ చేత్తో కోకట్పల్లిలో, పంజాగుట్లో, దేశ విదేశాల్లో చేసినట్టున్నారు. సో కాబట్టి ఆ విధంగా భ్రమింపజేయడమే సజ్జల గారి పని. కాబట్టి పెద్ద సీరియస్ గా తీసుకోవాలి. ఏముంది, ఆయన యాజమాన్యం పార్టీ మీద కంటిన్యూ అవుతూ ఉంటది. పార్టీ మునిగిపోయినా పర్లా, మునిగిపోయిన తర్వాత కూడా దాన్ని స్క్రాప్ కింద కూడా ఏ విధంగా సొమ్ము చేసుకోవచ్చు అనే ఆలోచన, సదుద్దేశం ఆయనకు ఉంది. ఈ విషయంలో ఆయన్ని మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఇది కన్ఫర్మ్ గా ప్రతి కార్యకర్తకి తెలుసు ఏం చేయలేని దుస్థితి. మరి ఇంకే ఏ రాజకీయ పార్టీ అపోజిషన్ లో లేదు అని చెప్పే ఆలోచనలో వైఎస్ఆర్సీపీతో కంటిన్యూ అవుతున్నారు. ఎవరైనా సరైన ప్లాట్ఫామ్ ఇస్తే ఖచ్చితంగా కూడా సజ్జల గారు లేని పార్టీ వైపు ఆకర్షితులు అవుతారని నాకైతే నమ్మకం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆయన వల్లనే ఏమన్నా పక్కదారి చూద్దామని చూస్తున్నారా? 100% చాలా మందిలో డిస్కషన్ ఉంది. సరైన టైంకి సరైన నిర్ణయం తీసుకుంటారని నాకున్న సమాచారం. అంటే ఇప్పుడు ఆయన పదే పదే చెప్పుకొచ్చేది ఏంటంటే, మీకు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా అన్నారు, మా ఓటర్లు సపరేట్గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళకి ఓటర్లు సపరేట్గా? అంటే ఒరిస్సాలో ఉండొచ్చు, మధ్యప్రదేశ్లో ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కడి నుంచైనా ఓటర్లు ఉండొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఓటర్లు ఎమ్మెల్సీల ఎలక్షన్ ఓడిపోయినప్పుడు ఆ ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత సజ్జల గారికి ఇచ్చినప్పుడు వీళ్ళు కారణమయ్యారు, వాళ్ళ కారణమయ్యారని పార్టీ నుంచి పెద్ద తలకాయలను కొందరిని సాగనంపి కదా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులను ఇచ్చింది. సజ్జల గారి సహకారం చాలా బలంగా మా కూటమికి ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల వలన
అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అన్న సంగతి కూడా తెలీదా, లేక కావాలని చేస్తున్నారంటారా? నా ఉద్దేశంలో కావాలనే చేస్తున్నారనేది నిర్వివాదమైన అంశం. ఖచ్చితంగా అక్కడ ఉన్న క్యాడర్ కూడా తెలుసు. ఏంద్రబ్బాయి అతి, మన పరిస్థితి ఏమో అధోగతి, ఎందుకురా ఈ కర్మ అనే కాడికి తీసుకొస్తున్నారు అనమాట స్లోగా. సో నేను చెప్తున్నా కదా, మొదటి నుంచి కూడా ఆయన సహకారం మాకు కూటమికి బలంగా ఉంది. అంటే మీరు నాకు ఒక మాట అన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్స్ దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్స్ గురవుతున్నారు అని చెప్పేసి. అంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి, మనం ప్రచారంలో ఉండాలి. పాజిటివ్గా నెగిటివ్గా మనకు అనవసరం. నెగిటివ్గా అయినా ట్రోలింగ్ వస్తుంది కదా, ఎంతో కొంత మైలేజ్ వస్తుంది అన్న ఉద్దేశం. అంటే మనం నెగిటివ్ అవుతుందని తెలుసు. ఆయన నెగిటివ్ అంటే వాళ్ళు మాకు శత్రువులు కాబట్టి నెగిటివ్గా చెప్తారండి, కానీ మేము ప్రచారంలో ఉన్నాం కదా. ఇప్పుడు మనం చూడండి, సజ్జల్ గారి పేరు పదే తీస్తున్నాం, అదే ఆయనకు ప్రచారమే కదా. యాక్చువల్గా అయితే సజ్జల్ గారి గురించి మనకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది, లేదు కదా. సో ఇలాంటి ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండడం అనేది ఫ్రీ పబ్లిసిటీకి అవకాశం అని ఆయన. ఫ్రీ పబ్లిసిటీ అనేది ఇప్పుడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ట్రాప్ వేస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అవుతుంది కదా ఆ ట్రోల్స్ వలన? జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ కావాలనే మా కూటమికి సంపూర్ణంగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారా? మరి దీన్ని ఏమంటారు అంటే ఆయన ఏమంటున్నారు, మరలా మేము అధికారంలోకి వస్తాము, మళ్ళీ అందరి సంగతే తెలుస్తామంటున్నారు, లెక్కలు తెలుస్తామని. లెక్కలు రాసుకుంటే రాసుకోనండి, కానీ ఆ లెక్కలు రాసుకున్న బుక్ ఏడబాం కొట్టుకుంటారో అదే తెలియదు. కానీ ఖచ్చితంగా కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. రైట్ సార్, థ్యాంక్ యూ.